హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు డ్రెస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. 4 ఫోల్డింగ్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఎందుకంటే ఫోల్డింగ్ చేసుకుని మనం అదే డ్రెస్లో పొడవు అనేది చూసుకోవాలి. మనం పంజాబీ అయినా పర్లేదు, నార్మల్ టాప్ అయినా పర్వాలేదు, దాంట్లో మనం పొడవు అనేది చూసుకోవాలండి. ఓకేనా. పొడవు వచ్చేసి 40 ఇంచెస్ అయితే వచ్చింది. ఇది మనం లైనింగ్ కాబట్టి ఒక 4-5 ఇంచులు అయితే తగ్గించేసేయాలి. నాకు 40 వచ్చింది కాబట్టి 36 అయితే పెట్టుకుంటున్నాను. పొడవు వచ్చేసి నాకు 1 ఇంచ్ తగ్గిపోతుంది, అంటే 35, ఒక 5 ఇంచులు అయితే తగ్గిందనమాట. ఓకే. అదేవిధంగా షోల్డర్ టు నెక్ కలిపి 6 ఇంచులు పెడుతున్నాను. నెక్ 3 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు పెట్టి రెండు కలిపి 6 ఇంచులు పెట్టాను. అదేవిధంగా మనం బ్లౌజ్ పెడతాం కదా, 6 ఇంచుల ఆమ్ రౌండ్ అది పెట్టేసుకోవచ్చు, సరిపోతుంది మన బాడీ మెజర్మెంటే కాబట్టి. అదేవిధంగా చెస్ట్లో చూసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 20 ఇంచులు వచ్చిందండి. అందులో సగం 10 ఇంచులు అయితే పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం హిప్ లూజ్ ఒకసారి చూసుకోవాలి. హిప్ ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. 14 ఇంచులు వచ్చింది అంటే మనం చెస్ట్ ఆమ్ రౌండ్ కుట్లేసాక సైడ్ జాయిన్ చేస్తాం కదా, అక్కడి నుంచి హిప్ వరకు చూసుకోవాలి. హిప్ ఎక్కడ వస్తుందో, హిప్ లూజ్ అనేది, హిప్ పొడవు అనేది 14 ఇంచులు అయితే వచ్చింది. అక్కడ వరకు ఒక మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకుని నడుము కొలుచుకోవాలి. అంటే మధ్యలో హిప్కి ఈ పైన ఉంది కదా చెస్ట్ లూజ్ పెట్టాం కదా, అక్కడికి మధ్యలో చూసుకోవాలి. మధ్యలో మనకి కరెక్ట్ వచ్చేసింది. హిప్ చెస్ట్ లూజ్కి మధ్యలో నడుములు చూసుకోవాలండి. ఓకేనా. చూసుకుని ఎంత వస్తుందో మనం అందులో సగం పెట్టేసుకోవాలి. ఓకేనా. హిప్ లూజ్ వచ్చేసి 18 ఇంచులు వచ్చిందండి. అందులో సగం 9 ఇంచులు పెట్టేసుకోవాలి. హిప్ లూజ్ చూసుకోవాలి. హిప్ ఉంటుంది కదా, అక్కడ లూజ్ చూసుకోవాలి. లూజ్ చూసుకుని దానికి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 22 ఇంచులు అయితే వచ్చిందండి. హిప్ లూజ్ సైడ్ ఉంటుంది కదా, అది కదా దాన్ని హిప్ లూజ్ అంటారు. మనకి 22 ఇంచులు అయితే వచ్చింది. దానికి 1 ఇంచ్ కాకుండా సగం పెట్టుకుంటే 11 ఇంచులు, ఒక 1 ఇంచ్ కలిపి 12 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 2 ఇంచులన్నా చెస్ట్ అయితే మార్క్ చేసుకోవాలి. అంటే ఖర్చు మనం ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 11 ఇంచుల దగ్గర హిప్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది. హిప్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ పెట్టాలండి, ఎక్కువ పెట్టకూడదు. ఓకేనా. కింద పన్నా ఉంటుంది కదా, అది కూడా 22 ఇంచులు వచ్చిందండి. సగం వచ్చేసి 11 ఇంచులు, దానికి 1 ఇంచ్ కలుపుకొని 12 ఇంచులు అంతే. మనం హిప్ దగ్గర నుంచి కింద పన్నా కూడా ఒక 1 ఇంచ్ పెంచుకోవాలి, ఎక్కువ పెంచుకోకూడదు ఫ్రెండ్స్. ఓకేనా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియో ఎవరికైనా యూస్ అవుతుందేమో, వాళ్ళకైతే యూస్ అవుతుందండి. లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఆమ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ లోతు అయితే పెట్టేసుకుని ఈ విధంగా కర్వ్ స్కేల్తో మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మన విధంగా మార్క్ చేసేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా మనం కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే కట్ చేసుకోకూడదండి, మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే తర్వాతే కట్ చేస్తాను. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ని వీడియోస్ చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి లైనింగ్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయి వచ్చింది. చూసారు కదండి, ఈ విధంగా ఇక్కడ కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని ఇప్పుడు మనం హిప్స్ ఉంటాయి కదా, సైడ్ ఓపెన్స్, ఆ ఓపెన్స్ దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలి. ఖచ్చితంగా టక్స్ అనేది పెట్టుకోవాలండి, లేకపోతే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది కుట్టేటప్పుడు. ఇక్కడ వరకు అని మనకి తెలియడం కోసం టక్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. డిజైన్ వచ్చిందండి, డిజైన్ వచ్చింది కాబట్టి నేను అంటే 2 సైడ్ల మధ్యలో ఫోల్డ్ చేసేయాలి కదా, అలా కాకుండా బ్యాక్ పార్ట్ మాత్రం సపరేట్గా ఫోల్డింగ్ చేసి కట్ చేసేలాగా నేను కుడతాను. మనకి క్లాత్ కొంచెం ఎక్కువ మిగులుతుంది అలా అయితే, అందుకోసమని క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకుని సగాన్ని కట్ చేసేయాలి. బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం
బ్యాక్ పార్ట్ అయితే వేసాను. బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేయడం వల్ల ఎక్కువ కొంచెం ఒరిజినల్ క్లాత్ ఎక్కువ మిగులుతుంది. మనకు ఫ్రంట్కి ఈ విధంగా వేయడానికి ఉండదండి, మధ్యలో ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే మనకు నెక్ వచ్చింది కదా, అందుకోసమని మనం మధ్యలో ఫోల్డ్ చేయాలి. సైడ్కి క్లాత్ తక్కువ మిగులుతుంది. అలా అయితే కొంచెం తక్కువ వస్తుంది క్లాత్ అనేది. ఇది బ్యాక్ పార్ట్ అయితే మనకి నెక్ ఏం రాదు కాబట్టి మనం ఎంత క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసుకుని అంత క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మిగులుతుంది. మనకి ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి ఈ క్లాత్లో, కానీ ఫుల్ హ్యాండ్స్ పెట్టట్లేదు. కాకపోతే క్లాత్ మనకి దేనికి యూస్ అవుతుంది కదా అనేసి చూసారా ఈ క్లాత్ అయితే మిగిలింది. ఫ్రంట్ పార్ట్లో అయితే ఇంత క్లాత్ మిగిలిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు నెక్ ఉంది కదా, నెక్ పట్టి కట్ చేసుకోవాలండి. మనకు నచ్చినట్టు కట్ చేసుకోవడం కుదరదు. నెక్స్ట్ ఈ రెండు వైపులో నెక్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అవి రెండు టచ్ అయ్యేలాగా ఫోల్డింగ్ మీద టచ్ అయ్యేలా పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని నెక్ ఎంత వస్తుందో చూసుకోండి. 5 ఇంచులు అయితే వచ్చింది, సరిపోతుంది నాకైతే. ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పైకే పెట్టుకోవాలి. ఇంకా డిజైన్ కట్ చేయకూడదు కదా. ప్లెయిన్ క్లాత్ కొంచెం కనిపిస్తుంది. మీకు నెక్ ఎక్కువ కావాలంటే సరిపోతుంది. అంటే నాకైతే మ్యాక్సిమం సరిపోతుంది. ఇప్పుడు నెక్ డిజైన్ వచ్చింది కదా, నెక్ పైనుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. షోల్డర్లోకి వెళ్ళిపోతుంది కదా ఒక 1 ఇంచ్ అనేది, ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకుంటున్నాను. మనకి నెక్ ఎంత వచ్చిందో డిజైన్ అంత కాకుండా డిజైన్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్. ఓకేనా, మీకు అర్థమైందా? మనకి డిజైన్ బట్టి కాకుండా డిజైన్ పైన డిజైన్ వచ్చింది కదా, డిజైన్ కంటే ఒక 1 ఇంచు ఎక్కువ పెట్టుకొని దానికి సమానంగా లైనింగ్ క్లాత్ వేసేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇంకా కింద ఎంత వస్తే అంత మనం కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ డిజైన్ బట్టి కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. నువ్వైతే నార్మల్ హ్యాండ్సే కాబట్టి అయితే సరిపోతుంది. 5.5 ఒరిజినల్ పొడవు, 6.5 ఫోల్డింగ్కి, అంటే 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కదా హ్యాండ్స్కి, అందుకోసం కూడా ఆమ్ రౌండ్ ఎంత వస్తుందో చూస్తున్నాను హ్యాండ్స్ చేయడం కోసం అనేసి. నాకైతే ఆమ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచులు అయితే వచ్చింది. 10 ఇంచులు అయితే ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇది మనకి లూజ్ ఎంత వస్తుందో చూసుకోవాలి. 6 ఇంచులు అయితే వచ్చిందండి హ్యాండ్ లూజు, జాయిన్ చేసే దగ్గర, అదే సైడ్ కుట్లు వేస్తాం కదా అది, అక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేయలేదు, కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుని మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అందుకోసమని. ఇప్పుడు మార్క్సింగ్ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కూడా మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్లో మిగిలిన క్లాతేనండి, బ్యాక్ పార్ట్లో ఇంకా ఎక్కువ మిగిలింది. ఇది ఫ్రంట్ పార్ట్లోనే మిగిలింది. నాకు ఫ్రంట్ పార్ట్లో సరిపోతుందని చెప్పేసి ఫ్రంట్ పార్ట్లోనే కట్ చేసుకున్నాను. డ్రెస్ అయితే స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగా వచ్చిందండి. ఫిట్టింగ్ కానీ చూడడానికి లుక్ కానీ చాలా బాగా వచ్చింది. ఈ విధంగా పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ పెట్టేసుకుని కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదండి, హ్యాండ్స్ కూడా మనకి కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మన సైడ్కి పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ నెక్ అయితే తీసుకుంటున్నానండి. కొంతమంది ముందే తీస్తారు, లేక తర్వాత తీసుకున్నా పర్వాలేదండి. నేను అయితే 8.5 అయితే బ్యాక్ పార్ట్ అయితే పెట్టుకున్నాను. మీకు ఎంత పొడవు వస్తుందో అంత పెట్టుకోండి. నేను చెప్పాను కదా అని 8.5 పెట్టొద్దు, మీకు ఎంత అనిపిస్తే అంత పెట్టుకోండి. ఓకేనా, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ చెప్పాను కదా ముందే ఆల్రెడీ. పొడవు వచ్చేసి 8.5 పెట్టాను, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టాను. నాకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నేను ఒక 8 పెడితే సరిపోయిండేదేమో, 8.5 పెట్టేశాను. ఓకేనా, అప్పుడైతే కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టేసుకున్నాను. బ్యాక్ పార్టే కాబట్టి సింపుల్గా అయితే పెట్టేసుకుంటున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా నెక్ వచ్చింది కాబట్టి మనం అలానే కుట్టాలి, ఇంకెలా మార్చడానికి ఉండదు. అదే విధంగా ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనకి డ్రెస్ అయితే కట్ చేయడం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మనకి స్టిచ్చింగ్ వీడియో వచ్చి నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. చూసారు కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది స్టిచ్ చేసేటప్పుడు అయితే నెక్ అయితే కుడతాను, ఇప్పుడు కుట్టును. ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని స్టిచ్ చేసేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. బాయ్.